హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉన్న డేటాను పవర్ బేలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేద్దాం అనేది తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గెట్ డేటాలోకి వెళ్ళండి, మోర్ ఫైల్లోకి వెళ్ళండి, ఇంట్లో పీడిఎఫ్ కనెక్ట్ క్లిక్ చేయండి. సో ఇది నా డేటా ఫైల్, ఓపెన్ క్లిక్ చేయండి. చూడండి, ఈ యొక్క టేబుల్ ఫస్ట్ ఉన్నగా పేజ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కాలమ్స్ మెర్జ్ అయ్యింది డిఫాల్ట్గా. ఓకే, సో వీటిని స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇందులో మనకు 2 కాలమ్స్ మిక్స్ అయ్యాయి. సో వాటిని స్ప్లిట్ చేయాలా. సెలెక్ట్ చేసుకొని బై డెలిమీటర్ సెలెక్ట్ చేసుకోండి. సో నాకు స్పేస్ అంటే మధ్యలో స్పేస్ ఉంది కదా, ఒక్కొక్క స్పేస్కి సపరేట్గా నాకు కాలమ్గా క్రియేట్ కావాలా. ఓకే చేయండి. చూసారా, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, 2 కాలమ్స్గా మనకు అది స్ప్లిట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఛానల్ పార్ట్నర్స్ ఇక్కడ కొన్ని మనకు 2 కాలమ్స్ కూడా మెర్జ్ అయి ఉండడం జరిగింది. సో వీటిని కూడా మనం స్ప్లిట్ చేయాలా. ఓకే, బై డెలిమీటర్. కానీ ఇక్కడ స్ప్లిట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా వరకు కూడా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈచ్ వన్ స్ప్లిట్ చేసాను అనుకో, ఇవి కూడా పోతున్నాయి. ఈ ఛానల్ పార్ట్నర్, స్మాల్ బిజినెసెస్, ఇవన్నీ కూడా ఒకటే కాలంలోకి రావాలా. సో అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ బై డెలిమీటర్, దీంట్లో లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి, లెఫ్ట్ మస్ట్ డెలిమీటర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే లెఫ్ట్ ఉన్న వారికి మాత్రమే మనకు కొత్త కాలంగా వేరే అవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ కాలం పేరు కంట్రీ కదా, సో కంట్రీ. సో ఈ విధంగా అన్ని కాలమ్స్ నేమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లై, క్లోజ్ అండ్ అప్లై క్లిక్ చేయండి. చేసినప్పుడు ఇప్పుడు చూడండి, మన డేటా అనేది లోడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో లోడ్ అయిన తర్వాత డేటాను ఒకసారి చూడండి, ఈ విధంగా మనకు పీడిఎఫ్లో ఉన్న డేటాను మనం లోడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.